హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ పిల్లోకి మనం పిల్లో కవర్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్‌గా వచ్చేసి మనకు ఈ విధంగా 2 మెజర్‌మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అది ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇలాగా టేప్ అనేది తీసేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా టేప్ అనేది తీసేసుకోవాలి. టేప్ అనేది కింద నుంచి ఈ విధంగా అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా తీసుకోవాలి. మరీ లూజు పెట్టకూడదండి, మరీ టైట్ పెట్టకూడదు. మీడియంగా అనేది పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అనేది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత వచ్చేసి 32.5 అనేది నాకు వచ్చిందండి. 32.5 అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అనేది చూసుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చేసి 31.7 అనేది నాకు వచ్చిందనమాట. చూడండి, 31.7 ఈ విధంగా వచ్చింది కదండి. ఇప్పుడు వచ్చేసి మనం ఖర్చులకు అనేది యాడ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఖర్చులకు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇంచెస్ అనేది వచ్చిందండి ఖర్చులతో సహా. ఇప్పుడు వచ్చేసి ఇలాగ పొడవు అనేది చూసుకోవాలన్నమాట. పొడవు వచ్చేసి 33 ఇంచులు అనేది వచ్చిందండి నాకైతే. మీరు ఇంకా పొడవుగా మీ పిల్లో బట్టి మీరు అనేది కొలతలు తీసుకొని స్టిచ్చింగ్కి మనం సైడ్ క్లాత్ అనేది వదులుకోవాలండి ఎక్స్ట్రాగా. చూడండి, ఇప్పుడు అనేది కరెక్ట్గా అనేది సరిపోతుంది. ఇది ఈ విధంగా పిల్లోని ఈ విధంగా పెట్టేసుకుని మిడిల్లోకి ఫోల్డ్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇటు సైడ్ హాఫ్ కి అటు సైడ్ హాఫ్ కి అనేది వస్తుంది. ఎందుకంటే ఇది మిడిల్లో ఓపెన్ అనేది ఉంటుంది. పిల్లో పెట్టుకోవడం కోసం మిడిల్లో అనేది ఓపెన్ వస్తుంది. చూడండి, ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి స్టిచ్ చేసుకున్నాం పదండి. చూడండి, ఈ విధంగా రైట్ సైడ్ అనేది పైకి పెట్టుకోవాలండి. రైట్ సైడ్ వచ్చేసి పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. రాంగ్ సైడ్ అనేది లోపల వైపుకి అనేది ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకోసం అంటే మనకి పిల్లో అనేది ఓపెన్ వస్తుంది కదండి మిడిల్లో, దానికోసం. చూడండి, ఇప్పుడు ఇక్కడ మార్క్స్ పెట్టుకున్నాం కదా, ఒక లైన్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి మనకు గుర్తుండడం కోసం. ఇప్పుడు ఇటువైపు వచ్చేసి ఆ లైన్ దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు క్లాత్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ పైకి అనేది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అనేది ఫోల్డ్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఇప్పుడు స్టిచ్ అనేది చేసేసేయాలి. ఇటువైపు అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందుగా వచ్చేసి అంచులు అనేది స్టిచ్ చేసుకున్నాము. చూడండి, ఇది వచ్చేసి రాంగ్ సైడ్కి ఈ విధంగా మనకి శారీ అంచులు కుడతాం కదండి, ఆ విధంగా అనేది స్టిచ్ చేసేసుకోవాలన్నమాట, డబుల్ ఫోల్డింగ్ వేసుకొని. చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో అనేది తీసి అప్లోడ్ అనేది చేస్తాను. ఈ వీడియో మీకు అవుతుందని నేను అనుకుంటున్నానండి. మీకు ఏమైనా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా అంచులు అనేది కుట్టేసుకోవాలన్నమాట. ఇది ఎందుకోసం అంటే మనకి పోగులు అనేది వచ్చేయకుండా నీట్గా అనేది ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలాగే ఇంకో సైడ్ కానీ స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అనేది స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే ఇటువైపు కానీ స్టిచ్ చేసేసుకున్నాము.
ఈ విధంగా. చూడండి 2 సైడ్స్ అనేది మనం స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు వచ్చేసి ఇంకో విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు 2 సైడ్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది ఒరిజినల్ సైడ్‌కి అనేది పెట్టుకోవాలన్నమాట క్లాత్. ఇలాగా ఒరిజినల్ సైడ్‌కి అనేది క్లాత్‌ని పెట్టేసుకొని ఈ లైన్ ఉంది కదా! ఆ లైన్ దగ్గరికి ఇటు సైడ్ నుంచి ఈ క్లాత్‌ని ఈ లైన్ దగ్గరికి అలాగే ఇటువైపు నుంచి వచ్చేసి 1 ఇంచ్ అనేది క్లాత్ పైకి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా 1 ఇంచ్ పైకి అనేది వేసుకోవాలి. లైన్ కనపడుతుంది కదండి! ఆ లైన్ దగ్గరికి అంటే నేను మార్క్ చేసుకున్నాను కదా! ఆ లైన్ దగ్గరకు అనేది వేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ క్లాత్ గాని వదులుకుంటే ఇంకా ఎక్కువ క్లాత్‌ని గాని పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసేయాలి. చూడండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కదలకుండా ఉండేది క్లాత్ కదలకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్‌లో వచ్చేసి రఫ్ ఇచ్చేసేయాలండి. చిన్న చిన్నగా పట్టుకుంటూ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. లాస్ట్‌లో అనేది రఫ్ ఇచ్చేసేయాలండి. ఎందుకంటే కుట్టు అనేది ఊడిపోకుండా బాగుంటది స్టిఫ్‌గా అనేది. అలాగే ఇటువైపు గాని స్టి చే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇటువైపు కానీ సేమ్ అలాగే. మిడిల్‌లో అనేది ఓపెన్ వస్తది. ఇది క్లాత్ అనేది నైస్‌గా ఉంటది కదండీ! జారిపోతుంది. ఏదన్నా కాటన్ టైప్ కానీ, ఆ టైప్ గాని తీసుకుంటే ఈ విధంగా అనేది జారిపోకుండా ఉంటది. ఈ విధంగా లాస్ట్‌లో అనేది రఫ్ ఇచ్చేసుకోవాలి. అంతేనండి. స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు తిప్పుకునేద్దాము. ఇక్కడ చూడండి మిడిల్‌లో అనేది ఓపెన్ ఉంది కదా! ఇక్కడి నుంచి క్లాత్ అనేది ఆపోజిట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆపోజిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూలలొచ్చేసి ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ, లేదంటే ఇంకేదన్నా సహాయం దాంతో సైడ్స్ అనేది చూడండి ఈ మూలలు ఈ విధంగా నేనొచ్చేసి ఇలాగ ఒక దబ్బలం అనేది తీసుకొని ఈ విధంగా అనేది తీస్తున్నానన్నమాట. దేన్నైనా యూజ్ చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. ఈ విధంగా అనేది 4 సైడ్స్ తీసేసేయాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి పిల్లోని పెట్టి చూపిస్తాను చూడండి. ఎంత కరెక్ట్‌గా అనేది పిల్లోకి సెట్ అయిపోయిందో చూడండి. ఇలాగా మిడిల్‌లో నుంచి పిల్లోని పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా ఫిట్టింగ్ ఎంత మంచిగా వచ్చిందో. సేమ్ ఇలాగే మీ పిల్లోని మెజర్‌మెంట్ తీసుకొని మీరు గాని ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. బయటనే స్టిచ్ చేసుకోకుండా మనం మన ఇంట్లోనే అనేది స్టిచ్ చేసుకోవచ్చన్నమాట. చూడండి ఎంత నీట్‌గా అనేది వచ్చిందో. పర్ఫెక్షన్ గాని సూపర్‌గా అనేది వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.